పాకిస్తాన్ పీఓకేపై దాడులు రఫేల్ ఫైటర్ జెట్లు రఫాడించాయి. 9 టెర్రరిస్టులు క్యాంపులను నామరూపాలు లేకుండా చేశాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా 4 నుంచి 8 రాఫెల్ జెట్లు ఉపయోగించారు. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ లోకి ఎంటర్ కాకుండానే లక్ష్యాలను ఛేదించింది. టార్గెట్లను మాత్రమే నేలమట్టం చేసి చుట్టూ పరిసరాలకు నష్టం జరగకుండా చూసేలా ప్రెసిషన్ గైడెడ్ బాంబులు, లేజర్ గైడెడ్ మిసైళ్లు, శాటిలైట్ గైడెడ్ గ్లైడ్ బాంబులను ప్రయోగించారు. గగనతలం నుంచి రఫేల్ ఫైటర్ జెట్లను, మిసైళ్లను, బాంబులను ఉపయోగించగా భూతలం నుంచి ఆర్మీ మిసైళ్లను ఎక్కుపెట్టింది. వాయుసేన, ఆర్మీ రెండూ కలిసి ఒకేసారి అన్ని లక్ష్యాలపై సింక్రనైజ్డ్ ప్యాటర్న్ లో బాంబుల వర్షం కురిపించాయి. స్టార్మ్ షాడో అనేది లాంగ్ రేంజ్ మిసైల్. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ను ఛేదిస్తుంది. ఎయిర్ టు ఎయిర్ లాంచ్ చేసే క్రూయిజ్ మిసైల్ రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎలాంటి వాతావరణంలో అయినా పనిచేస్తుంది. బవల్పూర్ లోని జైషే మొహమ్మద్, లష్కరే తొయిబా టెర్రరిస్ట్ క్యాంపులను స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్ ధ్వంసం చేసింది. రాఫెల్ ఫైటర్ జెట్ నుంచి ప్రయోగించారు. ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్, జీపీఎస్, టెరైన్ రిఫరెన్సింగ్ తో అనుకున్న టార్గెట్ ను ధ్వంసం చేస్తాయి. రాడర్ లో అంత ఈజీగా ఎవరూ గుర్తించలేరు. యూరోపియన్ డిఫెన్స్ కంపెనీ ఎంబీడీఏ దీన్ని తయారు చేసింది. సూసైడ్ డ్రోన్స్ కొన్ని గంటల పాటు అనుకున్న టార్గెట్ ప్రాంతాల్లో గాల్లో తిరుగుతాయి. ఫైనల్ గా లక్ష్యాన్ని గుర్తించి క్షణాల్లో ధ్వంసం చేస్తాయి. సరైన సమయం కోసం వేచి చూసి దాడి చేయగల సామర్థ్యం దీని సొంతం. వీటిని సర్వేలెన్స్, టార్గెట్ ఐడెంటిఫికేషన్, టెర్మినల్ స్ట్రైక్ రోల్స్ లో ఉపయోగిస్తారు. ఈ డ్రోన్స్ టెర్రరిస్ట్ క్యాంపుల్లోని ఖచ్చితమైన లొకేషన్ ను లక్ష్యం చేస్తాయి. ముజఫర్బాద్ లోని సయ్యద్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని మర్కజ్ అబ్బాస్ ను ఈ డ్రోన్ లో ధ్వంసం చేశాయి. 15 నుంచి 100 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంటాయి. 1.50 కేజీల పేలుడు పదార్థాలను మోయగలవు. పోలాండ్ WB గ్రూప్ కు చెందిన వార్మెట్ తయారు చేసింది. హ్యామర్ బాంబులను ఉపయోగించారు. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు. గాలి నుంచి భూమిపైకి లాంచ్ చేసే ప్రెసిషన్ గైడెడ్ బాంబ్, దీన్ని గ్లైడ్ బాంబ్ అని కూడా పిలుస్తారు. ఎలాంటి నిర్మాణాలైనా తునాతునకలు చేయగల సామర్థ్యం దీని సొంతం. 50 నుంచి 70 కిలోమీటర్ల రేంజ్ లోని టార్గెట్లను ఛేదించగలదు. 250 కేజీ, 550 కేజీలు, 1000 కిలోల బాంబులకు అనుసంధానం చేయొచ్చు. జామింగ్ రెసిస్టెన్స్ గా పనిచేస్తుంది. ఫ్రెంచ్ కు చెందిన సాఫ్రాన్ కంపెనీ తయారు చేసింది. రాఫెల్ జెట్ నుంచి లాంచ్ చేశారు. ఆర్మీ చాకచక్యంగా టెర్రర్ క్యాంపులపై దాడి చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు పాక్ లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా పూర్తి చేసి పెహల్గాం దాడికి బదలా తీర్చుకుంది. మన యుద్ధ విమానాలు ప్రయోగించిన మిసైళ్లను కానీ, సరిహద్దు దాటి లోపలికి వచ్చిన డ్రోన్లను కానీ పాక్ రాడర్ పసిగట్టలేకపోయింది. ఇంతకు ముందు బాలకోట ఎయిర్ స్ట్రైక్ టైంలో మన ఆర్మీ పాక్ రాడర్ కు చిక్కకుండా పని పూర్తి చేసుకొని వచ్చింది.